हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. ఇతరము మాని తన్ను మదినంతయు నమ్మి భజించువారి ఆశ్రిత జన సేవితాంఘ్రి సరసీరుహుడైన సరోజనాభుడు అంచిత దయతోడ నిష్కపట చిత్తమునం కరుణించునట్టి వారతుల దురంతమై తనరు అవ్విభుమాయదరింతురెప్పుడు. హరి పరమాత్ము అచ్యుతు అనంతుని చిత్తములో తలంచి సుస్థిరిత విశోక సౌఖ్యముల చెందిన ధీనిధులు అన్యకృత్యముల్ మరచియు చేయనొల్లరు. తలంచిన నట్టిదయౌ సురేంద్రుడుం బరువుడిను ఈ ద్రవ్వునే పిపాసితుడై సలీలాభిలాషితం. సర్వఫలప్రదాతయును సర్వశరణ్యుడు సర్వశక్తుడున్ సర్వజగత్ప్రసిద్ధుడును సర్వగతుండగు చక్రపాణి ఈ సర్వశరీరులం నిగమ సంగతి జంది విశీర్యమాణులై పర్వినచో నభంబుగతి భ్రమము దాజడకుండునెప్పుడున్. కారణ కార్యహేతువగు కంజదళాక్షుని కంటే అన్యులెవ్వరునులెరు తండ్రి. భగవంతునంతుని విశ్వభావనోదారుని సద్గుణావళలు దాత్తమతిన్ కొని ఆడకుండినన్ చెరవు చిత్తముల్ ప్రకృతి చెందని నిర్గుణమైన బ్రహ్మము. ఉపవాస వ్రత శౌచశీల మఖ సంధ్యోపాసనాగ్నిక్రియ జపదానాధ్యయనాది కర్మముల మోక్ష ప్రాప్తి సేకూరదు. అచ్చపు భక్తిన్ హరి పుండరీక నయనున్ సర్వాతిశాయిన్ రమాధిపుపగ్ను పరేషు అచ్యుతుని అద్ధింకొల్వలకుండినన్. నిగమార్థ ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సంధాయిగా భగవంతుండు రచింప భాగవత కల్పక్ష్మాజమై శాస్త్రరాజి గరిష్టంబగు ఈ పురాణ కథ సంక్షేపంబుగా చెప్పితిన్ జగతిన్ నీవు రచింపు దీనినతి విస్తారంబుగా పుత్రక. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఆ భరతుడు ఆయన సమస్తమైనటువంటి యజ్ఞయాగాదులన్నీ కూడా చేసిన తర్వాత పరమమైనటువంటి ఐదవ పురుషార్థమైనటువంటి భక్తిని తన హృదయంలో నిరంతరం ఆ భక్తిని చేస్తూ అప్పుడు బ్రహ్మణి భగవతే వాసుదేవ స్వరూపుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క సాకార రూపాన్ని శ్రీవత్స కౌస్తుభ వనమాల హరిధర గదాధిభి ఉపలక్ష్యతే నిజ పురుష హృదయలిఖతే ఆత్మని పురుషరూపేణ విరోచమాన ఉచ్చైస్తరాం భక్తిరనుదినం మేధమానరయా అజాయత. ఆ విధంగా ఆయన ఏం చేశాడు అంటే శ్రీవత్సాన్ని, తరువాత లక్ష్మీదేవిని, కౌస్తుభమణిని, అడవి పువ్వుల యొక్క మాలని, శంఖం, చక్రం, గద వీటిని ధరించినటువంటి రూపాన్ని నిజ పురుష హృత్ లిఖితేనా, ఇలాగ మనకి నువ్వు కావాలి అని కోరుకున్నప్పుడు తన నిజమైనటువంటి భక్తుల యొక్క హృదయంలో ఆయన వీటిలతో వచ్చి మన హృదయంలో నిలబడతాడయ్యా పరీక్షితు. ఆ విధంగా భరతుడు ఆ సాకార రూపాన్ని, ఆ సర్వ అలంకరణ శోభితుడైనటువంటి శ్రీహరిని తన హృదయంలో నిలబెట్టుకున్నాడయ్యా. నిలబెట్టుకుని ఆయన ఏం చేశాడు అంటే వాసుదేవే భగవతి అనుదినం ఉచ్చైస్తరాం, చాలా తీవ్రంగా ఆ నిలబడినటువంటి ఆ ఆకారాన్ని, ఆ సాకార రూపమైనటువంటి ఆ భగవత్ తేజాన్ని ఆయన అలా నిలబెట్టుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఏధమానరయ భక్తి అజాయత. రోజు రోజుకి కూడా ఆ రూపం అలా నిలబడి ఉండడం వల్ల భక్తి రోజు రోజుకి కూడా ఆయనలో పెరిగిపోవడం ప్రారంభించింది.
ఎప్పుడు మనకి భక్తి కానీ, ప్రేమ కానీ, వాత్సల్యం కానీ, అనురాగం కానీ ఎప్పుడు మనకి ప్రవర్ధిల్లుతూ ఉంటాయి అంటే, మనం నిత్యము కూడా ఆ స్వరూపాన్ని మనసులో పెట్టుకుని ఉన్నప్పుడు, ఆ స్వరూపంలో ఉండేటువంటి తేజస్సు వల్ల, స్వరూపంలో ఉండేటువంటి ప్రభావం వల్ల, సౌందర్యం వల్ల, ఆ వాత్సల్యం వల్ల మనకి భక్తిభావం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కానీ ఇదే సాధారణమైనటువంటి మానవుల్ని చూస్తూ కూర్చుంటే ఆ భక్తిభావం కాదు కదా. ఆ తర్వాత లేనిపోని దుర్భావనలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి, అవి పెరుగుతూ ఉంటాయి. కానీ భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానించడం వల్ల భక్తిభావం పెరుగుతుంది అని సుఖబ్రహ్మ ఏం చెయ్యాలో సాధకుడు అనేటువంటి వాడికి ఈ సాకార రూపాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి అని చెప్పాడు. కాబట్టి సాధారణమైనటువంటి సాధకులు ఈ పని చెయ్యాలి అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఏం చేశాడు భరతుడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఏవం వర్షాయుత సహస్రపర్యంత అవసిత కర్మ నిర్వాణవస అవరోధి భుజ్యమానం స్వతనయేభ్యో రిగ్ధం పితృపైతామహం యథా దాయం విభజ్య స్వయం సకల సంపన్నికేతాత్ స్వనికేతాత్ పులహాశ్రమం ప్రవ్రాజ. అప్పుడు ఏం చేశాడు? ఈ విధంగా ఆయన వర్ష ఆయుత సహస్ర పర్యంతం అవసిత కర్మ నిర్వాణ అవసర. ఈ విధంగా భరతుడు 1,000,000 సంవత్సరాల తరువాత కాలంలో ఆయన ఈ 1,000,000 సంవత్సరాలు ఆయన పరిపాలించి ఇందులో ప్రారబ్ధ కర్మ ప్రకారము అనుభవించవలసినటువంటి అనుభవాలన్నిటినీ కూడా ఆయన అనుభవించి ఆ ప్రారబ్ధ కర్మఫలాల యొక్క అనుభవాన్ని ఈ 1,000,000 సంవత్సర కాలం తాను రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ ప్రారబ్ధ కర్మఫలాలన్నిటినీ కూడా అనుభవించేసి ఇంకా తనకి సమయం అయిపోవచ్చింది అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకున్నాడు. ఓహో, ఇక నేను ప్రారబ్ధ కర్మలో యొక్క ఫలాలన్నీ అనుభవించేశాను, 1,000,000 సంవత్సరాలు డ్యూటీ చెయ్యాలి కాబట్టి ఆ రాజ్య పరిపాలన చేసిన తర్వాత అప్పుడు ఆయనకి తండ్రి తాతల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి ఆ సంపదంతటిని కూడా తన కొడుకులకి యథాన్యాయంగా ఆయన పంచిపెట్టేసి తాను సన్యసించాడు. అప్పుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి మామూలుగా వానప్రస్థాశ్రమంకి వెళ్ళే ముందు వానప్రస్థ సంబంధమైనటువంటి సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి అన్నిటికీ నిలయమైనటువంటి ఆయన రాజభవనాన్ని వదిలేసేసి పులహాశ్రమానికి ఆయన వెళ్ళిపోయాడయ్యా అన్నాడు. సంకల్ప సన్నికేతాత్ స్వనికేతాత్ పులహాశ్రమం ప్రవ్రాజ. పులహాశ్రమానికి ప్రవ్రాజ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన పిల్లలు సంపాదించుంటుంది. ఇందులో చేసింది ఏమిటంటే 1,000,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో భగవంతుణ్ణి నిరంతరము కూడా సాకార రూపంగా ఉండేటువంటి పరమాత్మను హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడు. ఇలాగ ప్రతిష్ఠించుకుని దినము కూడా ఆ ఆరాధన, మానసికమైనటువంటి ఆరాధన, భౌతికమైనటువంటి ఆరాధన, వేదవిహితమైనటువంటి ఆరాధనలు చేస్తూ ఉండేటప్పటికి ఆయనలో భక్తిభావం అనుదినం కూడా ప్రవృద్ధమానం అవుతూ ఉండేది. ఆ తరువాత ఇది ప్రవృద్ధమానం అవుతూ ఉండేది. తరువాత ప్రారబ్ధ కర్మవశాత్తు అనుభవించవలసినటువంటి కర్మఫలాలన్నీ కూడా అనుభవించాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే గృహస్థాశ్రమ ధర్మంలో గృహస్థుడు ఏ ధర్మాలను ఆచరించాలో ఆ ధర్మాలను వాడు రెగ్యులర్గా ఆచరించాలి. ఉద్యోగం చేయాలి, ఏదో చేయాలి, అనుష్ఠానాలు చేసుకోవాలి, కార్యక్రమాలు నిర్వహించాలి. ఇది ఒక పార్ట్. ఇలా చేస్తూ ఉండేటువంటి సందర్భంలో రెండవ ఆస్పెక్ట్ ఏమిటి అంటే, ఈ చేసేటువంటి గృహస్థు ప్రారబ్ధ కర్మ వశాత్తు వాడికి రాసి పెట్టున్నటువంటి ఫలాలు, ప్రారబ్ధ కర్మ ఫలాల వల్ల వచ్చేటువంటి కష్టసుఖాలు, సుఖదుఖాలు ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాడు. తర్వాత మూడవది ఏమిటి అంటే, వీడు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, భక్తి కావాలి అనుకున్నప్పుడు ఏదో భాగవతమో భగవద్గీతో ఏదో చేస్తూ అందులో చెప్పబడినటువంటి విషయాలని మనసులో నిలుపుకుంటూ వాటిల్ని అన్వయించుకుంటూ వాటిల్ని పరిపాలిస్తూ వాటి మీద దృష్టి పెట్టుకుంటూ భక్తిభావం పెరగాలి అనేటువంటి మూడో ఆస్పెక్ట్ చేసిన తరువాత
ఈ గృహస్థాశ్రమంలో ఉండేటువంటి సంపదల్ని తన సంతానానికి పంచిపెట్టేయాలి. ఇంకా ఐదవది ఏమిటి అంటే వానప్రస్థాశ్రమానికి సన్యసించి అనుకూలంగా ఉండేటువంటి ఆశ్రమాన్ని చేరుకోవాలి. ఇప్పుడు ఈ కాలంలో ఆశ్రమాలకు వెళ్ళడం అనేటువంటిది ఉండదు కాబట్టి ఇంటినే ఆశ్రమం కింద, ఇంటినే పూజాగృహం కింద, ఇంటినే ఒక శాంతి ఆశ్రమం కింద మలుచుకోవడం అనేటువంటిది చేసి వానప్రస్థాశ్రమ ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి ఈ 5 రకాలైనటువంటి విశేషాన్ని భరతుడి పరంగా సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు చెప్పాడు. అన్న తరువాత యత్ర వావ భగవాన్ హరిరద్యాపి తత్ర చానాం నిజజనానాం వాత్సల్యేన సన్నిధాప్యత ఇచ్ఛారూపేణ. శ్రీహరి భగవానుడికి ఆ పులహాశ్రమంలో ఈ పులహాశ్రమం అనేటువంటి చాలా ఫేమస్గా ఉండేటువంటి అందరూ అంటే ఈ వానప్రస్థాశ్రమానికి ఉన్నటువంటి వాళ్ళు, సాధకులైనటువంటి వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు, కర్మ సన్యాసం చేసినటువంటి శ్రీహరి భక్తులందరూ కూడా ఆ పులహాశ్రమం ఆ పరిసర ప్రాంతాలలో వాళ్ళ సాధనలకి వెళుతూ ఉంటారు. కాబట్టి అటువంటి ఆ ఆశ్రమ ప్రాంతం ఉండేటువంటి తన భక్తుల మీద శ్రీహరికి వాత్సల్యం ఎక్కువయ్యా పరీక్షితు. ఇప్పటికే అలాగే వెళ్ళినటువంటి భక్తులు ఉంటానే, అలా వెళ్ళినటువంటి సాధకులు ఉంటానే, ఆ పులహాశ్రమం పెద్ద కాంపౌండ్, పెద్ద ఏరియా. ఆ ఏరియాలో ఒక్కొక్కళ్ళు ఆ నదీ ప్రాంతం దగ్గర ఆశ్రమాలు కట్టుకుని వాళ్ళు ఆరాధనలు, వాళ్ళ సాధనలు చేసుకుంటూ ఉంటారు. ఆ ఆశ్రమ ప్రాంతంలోకి వచ్చినటువంటి భక్తుల మీద శ్రీహరికి వాత్సల్యం ఎక్కువ. భగవాన్ హరిరద్యాపి తత్ర చానాం నిజజనానాం వాత్సల్యేన, నిజజనానాం తన అసలైనటువంటి భక్తులు, తన భక్తులు అని తాను రికగ్నైజ్ చేసినటువంటి వాళ్ళ మీద చాలా ఆశ్చర్యం చూపిస్తూ ఉంటాడు ఆయన. చూపించిన తరువాత వాళ్ళు సాధన చేసుకుంటూ ఉంటారు. ఆ సాధన చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి సాధన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ సాధనలో ఒక భక్తుడు నాకు శ్రీకృష్ణుడి రూపంగా కనిపించాలి అనేటువంటి విధానంగా చూస్తే ఆ రూపం వస్తాడు. లక్ష్మీనారాయణ స్వరూపం కింద కనిపించాలంటే ఆ విధంగా వస్తాడు. రామావతార రూపంలో కనిపించాలంటే ఆ విధంగా వస్తూ ఉంటాడు. వారు తాము ఉపాసించేటువంటి రూపాలలో దర్శనమిస్తూ ఉంటాడు. అంటే దీన్ని బట్టి ఏమిటవుతుందన్నమాట, సాధనలు చేసుకునేటువంటి భక్తులు వాళ్ళకి ఇచ్చినటువంటి మంత్రోపాసనల వల్ల వాళ్ళ యొక్క ప్రారబ్ధ కర్మానుసారం వాళ్ళ మనసులు భగవంతుడి యొక్క ఏ రూపాల మీద వాళ్ళ మనస్సు లగ్నం అవుతుందో అలా లగ్నమైనటువంటి రూపాలలో భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు అనేటువంటి మరొక ఫ్యాక్ట్ని, ఒక సత్యాన్ని భాగవతం సుఖబ్రహ్మ ద్వారా పరీక్షణ్ మహారాజుకు చెప్పిస్తుంది. అందువల్ల ఈ సాధన చేసుకునేటువంటి వాడు ఏం చెయ్యాలి అంటే తాను పొందినటువంటి మంత్రాన్నో, తాను పొందినటువంటి సాధనను దానిని బట్టి మొట్టమొదటి ఇనీషియల్ స్టేజెస్లో ఒక సాకార రూపాన్ని పెట్టుకుని ఆ సాకార రూపం మీద మనసును లగ్నం చేసి ఆరాధన చేస్తూ నిత్యము మానసిక అవస్థలో పూజలు చేసుకుంటూ ఉండేటప్పటికీ అప్పుడు భగవంతుడు ఆయా రూపాలలో వాళ్ళకి కనిపిస్తూ ఉంటాడు. అందువల్ల ఇక్కడ సాధకుడిది రెస్పాన్సిబిలిటీ. సాధకుడు తనకు కావలసినటువంటి సాధనాత్మకమైనటువంటి స్థితిని చేసుకోవాలి. అంతే తప్ప సాధకులు ఏదో మామూలుగా చేసుకుంటూ వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వీళ్ళు రావాలి, వాళ్ళు రావాలి, వాళ్ళతో మధ్య కూర్చోవాలి అనుకునేటువంటి వాళ్ళకి అవే వస్తూ ఉంటాయి. కానీ సాధన అది ఇక్కడ పులహాశ్రమం అనేటువంటిది ఒక ఆశ్రమం ఉంది, అక్కడ ఆశ్చర్యం ఉంది. ఇప్పుడు మనకు అటువంటి ఆశ్రమాలు దొరకవు కాబట్టి మనకి అందుబాటులో ఉండేటువంటివి ఏమిటంటే దేవాలయాలు. ఆ దేవాలయాలను ఆశ్రమం కింద చేసుకుని అక్కడ సాధన చేసుకుని అక్కడ భక్తితో ఉండి అక్కడ చేసేటువంటి పూజలో, సాధనలో, పారాయణలో చేసుకుని ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి పని ఆ రూపాలని మనసులో పెట్టుకుని చేయాలి తప్ప మామూలు మానవుల రూపాలు పెట్టుకుని చేసినట్లయితే ఆ ఫలితం వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఇది అయిన తర్వాత యత్ర ఆశ్రమ ప్రధాన్యుభయతో నానాభిర్దృశ్చ క్రైశ్చ వక్రనదీ నామ సరిత్ ప్రవరా సర్వతః పవిత్రీకరోతి. అక్కడ చక్రనది, దాన్ని గండకీ నది అంటారట. చక్రనది అక్కడ ఒక పెద్ద నది ఉంది ఆ పులహాశ్రమం ప్రాంతంలో. ఆ గండకీ నది అనేటువంటి నది ఉంది. దానిలో
రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ కింద పైన తూములుంటాయి, చక్రాలు గుర్తులు. వాటినే మామూలుగా సాలగ్రామములు అంటారు. అంటే గండకీ నది ప్రాంతంలో, గండకీ నదిలో సాలగ్రామములు ఉంటాయి. అక్కడ ఆ సాలగ్రామాలు ఉండడం వల్ల అక్కడ ఆశ్రమాలు అన్నీ కూడా చాలా పవిత్రమైపోతూ ఉంటాయి. ఎందుకు అంటే శ్రీహరికి ఇష్టమైనటువంటి ప్రాంతము పులహాశ్రమ ప్రాంతం నెంబర్ 1. ఆ పులహాశ్రమ ప్రాంతంలో గండకీ నది, లేకపోతే చక్ర నది అని పేరు కలిగినటువంటి గండకీ నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. దానిలో ఉభయత నాభిభి క్రింద పైన తూములు గల దృషచక్రై, రాళ్లయందు చక్రాలు ఉంటాయి. ఆ రాళ్లల్లో విష్ణు చక్రం, శంఖము ఇవి అనేటువంటి పవిత్రమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క గుర్తులతో ఉండేటువంటి ఆ రాళ్ళు ఉండడం వల్ల ఆ గుర్తులు కలిగినటువంటి ఆ శిలలు, ఆ గండకీ నదిలో ఉండేటువంటి శిలల వల్ల ఆ ప్రాంతం అంతా కూడా పరమ పవిత్రమైనటువంటి ఉంటుంది. అటువంటి పవిత్రమైనటువంటి ప్రాంతంలోకి ఈయన వెళ్ళాడయ్యా అని చెప్పి తస్మిన్ వావకిలస ఏకలహ పులహాశ్రమోపవనే వివిధ కుసుమ కెసలయ తులసిక అంబుభి కందమూల ఫలోపహారైశ్చ సమీహ మానో భగవత ఆరాధనం వివిక్త ఉపరత విషయాభిలాష ఉపభృతోపశమం పరాం నిర్వృతిమవాప. ఇప్పుడు తస్మిన్ పులహాశ్రమ ఉపవనే, అక్కడ పులహాశ్రమం పెద్ద ఏరియా కదా, ఆ ఏరియాలో గండకీ నది ప్రవహిస్తుంది. ఒక చోట పులహాశ్రమం యొక్క ఉద్యానవనంలో చాలా ప్రశాంతంగా వెళ్ళి అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉండి ఆ ఆశ్రమ ప్రభావం వల్ల భగవంతుడి యొక్క వాత్సల్యం, అనుగ్రహం అక్కడ ప్రవహిస్తూ ఉండడం వల్ల, గండకీ నదిలో ఉండేటువంటి సాలగ్రామాల యొక్క స్థితి వల్ల అదంతా పవిత్రీకృతమైపోయినటువంటి వల్ల ఆ ఎన్విరాన్మెంట్ హ్యాజ్ టోటల్లీ బికమ్ ప్యూర్ అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ వచ్చేసింది. అప్పుడు దానివల్ల ఏం జరుగుతుంది అంటే, అసలు ఆల్రెడీ తన మనసంతా కూడా పరిశుద్ధమైపోయినటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి అంతఃకరణతో ఆయన అలాగా ఉన్నాడు. అటువంటి మనసు కలిగినటువంటి వాడు ఆ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమైపోయి, ఇంకా ఈ మనసులో ఏవైనా సరే 1,000 సంవత్సరాల పాటు తను పరిపాలన చేశాడు, వాటికి సంబంధించినటువంటి వాసనలు కొన్ని డెఫినెట్గా ఉంటూనే ఉంటాయిగా ఎంతటి వాళ్ళకైనాను. దాన్ని పూర్వ వాసనలు అంటారు. శాస్త్రాలు ఎక్కువ చదివితే శాస్త్ర వాసనలు అంటారు. కాబట్టి ఈ వాసనలన్నీ కూడా తొలగిపోయి శాంతి వచ్చింది ఆయనకి. అంటే ఆ వాసనలు కూడా దే వర్ ఆల్సో బీన్ టోటలీ ఇరాడికేటెడ్, తీసేసిన తర్వాత శాంతి వచ్చేసిందయ్యా. ఇప్పుడు ఆయన ఆ పులహాశ్రమం, ఆ పులహుడు పులహుడు అనేటువంటి మహర్షులు ఉన్నారుగా, నవబ్రహ్మల్లో వస్తారు వాళ్ళు. అందులో ఆ పులహాశ్రమం దగ్గర ఆ ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనంలో ఒంటరిగా భగవంతుణ్ణి రకరకాలైనటువంటి పుష్పాలతో, చిగుళ్ళతో, తులసి దళాలతో పూజించి ఆ గండకీ నదీ తీరంలో తీసుకొచ్చినటువంటి నీటితో అక్కడ శ్రీమన్నారాయణుడు విగ్రహాన్ని ఒకటి ప్రతిష్ఠించుకొని ఆయన ఆ నీటితో ఆయన అభిషేకం చేస్తూ ఉండేవాడు. అలా చేస్తూ ఉండి ఏం చేశాడంటే, అప్పుడేమిటి ఇంట్లో అయితే భార్య అన్ని రకాలైనటువంటి నైవేద్యాలు చేసి పట్టుకొస్తుంటుంది కాబట్టి దానితో ఆయన నైవేద్యం పెడుతూ ఉండేవాడు. ఇప్పుడు అక్కడ ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేసేవాడంటే, భగవానికి నైవేద్యం పెట్టాలి కాబట్టి దుంపల్ని, వ్రేళ్ళని, పళ్ళు, దొరికినటువంటి పళ్ళు, వేళ్ళు, తర్వాత దుంపలు, వీటితో ఆయన అక్కడ ఆ విగ్రహానికి అభిషేకం చేసి ఈశ్వరారాధన చేస్తూ పరమమైనటువంటి ఆనందాన్ని పరాం నిర్వృతిం అవాపకిల, పరాం చాలా గొప్పదైనటువంటి నిర్వృతిం ఆనందాన్ని అవాపకిల పొందింది. ఈ ఆనందం మనకి ఎప్పుడు వస్తుంది అంటే, ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా ఉండి భగవంతుడి మీద మనసు పెట్టుకోవాలి. మనసు పెట్టుకుని దొరికినటువంటి వస్తువుల చేత ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఆ ఆశ్రమ ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు కలిగేటువంటి ఆనందం వేరు. కాబట్టి అటువంటి ఆనందాన్ని పరాం నిర్వృతిం అవాపకిల, అటువంటి ఆనందాన్ని ఆయన పొందాడయ్యా.
పొందిన తర్వాత ఉపభృత ఉపశమ, వర్ధిల్లినటువంటి శాంతి కలిగినటువంటి వాడు. ఇప్పుడు భక్తి వర్ధిల్లుతూ ఉండాలి, మానసికమైనటువంటి శాంతి కూడా పెరుగుతూ ఉండాలి. శాంతి అనేటువంటిది పెరుగుతూ ఉండాలి. పెరుగుతూ ఉండాలి అంటే నువ్వు ఒంటరిగా ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచనలే మనసులో ఉండాలి, వాటికి సంబంధించినటువంటి సత్సంగంలోనే ఉంటూ ఉండాలి. నీ మనసుని దాంట్లో పెడుతూ ఉన్నప్పుడు, ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు భక్తి రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అదే మంచి ఎన్విరాన్మెంట్, పులహాశ్రమం లాంటి చోట పవిత్రమైనటువంటి నది చేత అక్కడ ఉండేటువంటి ఆ సాలగ్రామాల వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆ వాత్సల్యం అంతా కూడా ఆ ఎన్విరాన్మెంట్లో వెన్నెలపరుచుకున్నట్టు పరుచుకుంటూ ఉండడం వల్ల మనసులో ఏమాత్రం మిగిలినటువంటి వాసనలు ఉన్నాయో అవన్నీ కూడా పోయి శాంతి, మొట్టమొదటి శాంతి టక్మని వస్తుంది. వచ్చి ఆ శాంతి అలా 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 వర్ధిల్లుతూ ఉంది. అందువల్ల ఉపభృత ఉపశమ, ఉపభృత అంటే వర్ధిల్లినటువంటి, ఉపశమ శాంతి కలిగినటువంటి వాడు అయ్యాడు. అంటే ఏమిటన్నమాట? ఏం చెప్తున్నాడు సుఖమహర్షి అంటే, భక్తి పెరగాలి, వాసనలు తగ్గాలి, తర్వాత శాంతి కూడా పెరుగుతూ ఉండాలి. ఈవేళ మాకు చాలా శాంతంగా ఉన్నామండి అంటాం, బాగానే ఉంది. అని తర్వాత మర్నాడు కూడా నిన్నటికన్నా ఈవేళ శాంతి ఎక్కువగా ఉందండి, రేపు ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎల్లుండి ఇంకా ఎక్కువ ఉంటుంది అనేటువంటి శాంతతత్వం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో దానికి తగ్గ ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఒంటరిగా ఉండాలి, భగవంతుడి యొక్క స్థితిని ధ్యానం చేస్తూ ఉండాలి. సంబంధమైనటువంటి విశేషాలను ఏ భాగవతమో భగవద్గీతో ఏదో రామాయణాది వింటూ ఉండాలి, వాటితో పెట్టుకుంటూ ఉండాలి. మిగతా మానవ సమాజంతో ఎంత తక్కువగా ఇంటరాక్షన్ ఉంటే అంత మంచిది. అందువల్ల ఆయన ఒంటరిగా పులహాశ్రమ ప్రాంతానికి వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అయిన తర్వాత తయేర్థం అవిరత పురుష పరిచర్యయా భగవతి ప్రవర్ధమానాన్ అనురాగభరద్రుత హృదయశైథిల్య ప్రహర్షవేగేనాత్మన్యుద్భిద్య విధమాన రోమ పులక కులక ఔత్కంఠ్య ప్రవృత్త ప్రణయ బాష్ప నిరుద్ధావలోకనైన ఏవం నిజ రమణారుణారుణ చరణారవిందానుధ్యాన అపరిచిత భక్తి యోగేన పరిప్లుత పరమాహ్లాద గంభీర హృదయ హృదావ గాఢ ధిషణ స్థామపి క్రియమాణం భగవత్స పర్యాం న సస్మారా. ఈ విధంగా ఆయన భక్తి రోజు పెరుగుతోందిగా. ఈ విధంగా పురుషోత్తముడి మీద నిరంతరమైనటువంటి ఆరాధన చేస్తుంటే భరతుని హృదయంలో అనురాగం కూడా బాగా పెరిగిందట. పెరిగేటప్పటికీ ఇలాగ ఎప్పుడైతే భక్తి పెరిగిందో, భగవంతుడి మీద అనురాగం పెరిగిందో, శాంతి స్వరూపుడైనటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఆ శాంతి కూడా పెరుగుతుంది. భక్తి పెరుగుతోంది అంటే ఆయన శాంత స్వరూపుడు కాబట్టి మనలో ఉండేటువంటి శాంతి కూడా పెరుగుతూ ఉంటుంది. చాలా దాని వేగంతో హృదయం కూడా కరిగిపోయి శాంతం అవుతూ ఉండేది. గొప్ప ఆనందంతో ఎప్పుడైతే ఈ ఆనందం పెరుగుతూ ఉంటుందో అప్పుడు నారద భక్తి సూత్రాల్లో చెప్పినటువంటి విధంగా దేహం అంతా కూడా గగురుపాటు కలుగుతుంది. హృదయంలో తహతహ పెరిగి ప్రేమాశ్రువులు పైకి ఉబికి కన్నుల యొక్క చూపులకు ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. ఈ విధంగా హృదయానికి ప్రీతి కలిగించేటువంటి ఏవి కలిగిస్తున్నాయి అంటే ఆ భగవంతుడి యొక్క ఎర్రనైనటువంటి పాదపద్మాలు నిరంతరంగా ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. అంటే ఆ భగవంతుడి యొక్క తాను ప్రతిష్ఠించుకున్నటువంటి, తాను సాకార రూపుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క పాదపద్మాలు, అరుణారుణ పాదపద్మాలను నిరంతరం ఆయన ధ్యానిస్తూ ఉన్నాడయ్యా. ఆ భక్తి యొక్క పాదపద్మాలని ధ్యానించడం అనేటువంటి భక్తి వల్ల అక్కడ ఆయన చేస్తూ ఉండేటువంటి అర్చనాది క్రియల వల్ల ఆయన భక్తి యొక్క అభ్యాసం ఇంకా గాఢత చెందుతూ హృదయంలో లోతైనటువంటి సరస్సు అంతా, హృదయం అనేటువంటి ఆ సరస్సులో గంభీరత్వం లోతు ఎక్కువ పెరిగి మొత్తం శరీరం అంతా కూడా, భావం అంతా కూడా, మనసంతా కూడా పరివ్యాప్తమైపోయింది. అటువంటి
సమయంలో ఆ ఆ ఆనందం యొక్క పొంగులో ఆనందం యొక్క శరీరం అంతా కూడా వ్యాపించిపోయి ఉండడం వల్ల ఏదో ఇలా పువ్వు తీసి పాదాల మీద వేద్దాము అనుకునేటువంటి సందర్భంలో ఆ ఆనందం పొంగి పెరిగి కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసి శరీరం అంతా గగురుపాటు పొందేటువంటి సందర్భంలో ఇంకా చేతిలో ఉండేటువంటి ఈశ్వర పూజను కూడా ఆయన మర్చిపోయాడు. నెక్స్ట్ పువ్వు పెట్టాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన మర్చిపోయాడు. ఇదే అనుభవాలు మనకి శ్రీరామకృష్ణ పరమహంస చరిత్ర చూసినట్లయితే ఆయన కూడా అమ్మవారిని చూసిన, కాళీమాతను చూసిన వెంటనే మనసు అంతా కూడా పొంగిపోయి ఆయన కళ్ళమటి నీళ్ళు వచ్చే శరీరం గగురుపొడి చేసి రోమాంచితమైపోయి కంఠం రుద్ధమైపోయి చదవలసినటువంటి మంత్రం కానీ పాట కానీ చెయ్యలేక చేతిలో పుష్పాలు పెట్టి పాదాల మీద పెడదాం అనుకున్నటువంటి ఆ పుష్పాన్ని ఆయన చేతిలో అలాగే పట్టుకుని ఆ పూజను కూడా మర్చిపోయేటువంటి స్థితి వస్తుంది. ఇదంతా దేనివల్ల వస్తుంది అంటే నిరంతరము పెరుగుతూ ఉండేటువంటి భక్తిభావం. భక్తిభావం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో భగవంతుడు శాంతి స్వరూపుడు కాబట్టి ఆ సాధకుడి యొక్క మనసు కూడా పరిపూర్ణమైనటువంటి శాంతి కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ శాంతితో పాటు భగవంతుడికి అద్భుతమైనటువంటి సౌందర్య స్వరూపుడు కాబట్టి ఆ మానసికమైనటువంటి హృదయ సౌందర్యమైనటువంటి స్థితి పెరుగుతూ ఉంటుంది. ఇదంతా దేనివల్ల వచ్చింది అంటే ఆయన నిజ రమణ అరుణారుణ చరణారవింద ధ్యానం వల్ల. రేపటికి ఈ చరణారవిందాల గురించి రేపు కొంచెం అమ్మవారి యొక్క చరణాలు చూసి